హలో ఎవ్రీవన్, ఈ రోజు మీకు ఎండు రొయ్యల కర్రీ ఎలా చేయాలో ఈ రోజు మీకు చూపిస్తానండి. చూడండి ఎంత బాగుందో అసలు. ఇది ముద్దకి ఒక రొయ్య తగులుతా ఉంటే ఎలా ఉండదో ఒకసారి ఊహించుకోండి. నోట్ వల్ల అలా చేయడం ముట్టుకుందా? అయితే ఎందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. దీనికి కావాల్సింది పచ్చిమిరపకాయ, ఆనియన్, టమాటో, చింతపండు. అంతే. చింతపండుని నానబెట్టుకుని 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇవన్నీ కట్ చేయండి. తర్వాత ప్రాన్స్ వేసి లైట్ లో ఫ్లేమ్ లో హీట్ చేసుకోండి. తర్వాత తీసి పక్కన పెట్టేసిన తర్వాత వేడి కొంచెం చల్లారాక వాటి తలకాయలు ఉంటాయండి, దాంట్లో ఇసుక ఉంటుంది కాబట్టి మనం తీసేయాలి. కాబట్టి ప్రాన్స్ కి తలకాయలు నరికేసేయండి అంతే. తర్వాత ప్యాన్ హీట్ చేయండి, దాంట్లో లైట్ గా ఆయిల్ వేయండి. తర్వాత జీలకర్ర, ఆవాలు బాగా ఫ్రై చేసుకోండి దోరగా. దాని తర్వాత ఆనియన్స్, తర్వాత టమాటోస్, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించండి. బాగా వేగిపోవాలంటే. దాని తర్వాత ఏం చేస్తారంటే కొంచెం కరివేపాకు వేసి దాని తర్వాత టమాటో లాస్ట్ లో వేయండి, ముందే ఎద్దు లాస్ట్ లో వేసి మూత పెట్టేసింది. తర్వాత కొంచెం మగ్గాక కొద్దిగా పసుపు వేసుకోండి. తర్వాత కొంచెం గార్లిక్ పేస్ట్, జింజర్ పేస్ట్ చేసుకొని తర్వాత ఈ ప్రాన్స్ ని వాటర్ వేసి బాగా నీట్ కడుక్కోండి ఇసుకంతా పోవడానికి. చూడండి ఎలా కలిపాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొద్ది కారం వేసుకోండి, బాగా కలిపేయండి. ఇప్పుడు ఈ ప్రాన్స్ అన్నిటిని తీసుకెళ్లి దాంట్లో వేసేయండి, కడుక్కున్న ప్రాన్స్. తర్వాత ఇప్పుడు మీరు ఒక చిన్న గంట తీసుకొని బాగా కలబెట్టుకునే ఉండాలి. దాని తర్వాత చింతపండు కూర్చొని బాగా పీసుకొని ఆ వాటర్ ని దాంట్లో వేసేసేయండి. ఇప్పుడు మళ్ళా కలుపుతానే ఉండండి. దాని తర్వాత గరం మసాలా గానీ మీట్ మసాలా మీ ఇష్టం, ఏదైనా మీ చాయిస్ కొద్దిగా వేసుకొని మూత పెట్టేసిపోతే ఉడికిచ్చి బయటికి తీయండి. అంతే. కొద్దిగా లైట్ గా ఉడికినట్టు అనిపిస్తుందా? ఇంకా కొంచెం ఉండాలా? అయితే ఒక 5 మినిట్స్ ఉంచుకోండి, అంతే చాలు. తర్వాత ఒక చిన్న రైస్ బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుని తినండి, అది పొద్దు.